శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. 5వ పాశ్రంలోకి వచ్చేసాం. యశోదమ్మ వారు కృష్ణుడి చెవులు పట్టుకొని మందలిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కృష్ణుడి చేష్టితాలు కనిపిస్తాయి మనకి ఈ పాసురంలో. పాసురాన్ని ముందుగా చూద్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயினில் தூசாகும் செப்பு ఏలోరెంబావాయ్. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. అంటే ఉత్తర మధుర, ఇదేమో దక్షిణ మధుర. మీనాక్షిది దక్షిణ మధుర. మధుర బృందావనం అంటాం కదా ఢిల్లీ దగ్గర, అదేమో ఉత్తర మధుర అంటూ చెప్తుంది. మాయనై ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేటటువంటి స్వామి శ్రీకృష్ణుడు. ఎక్కడుంటాడండి ఆయన? యమునై, ఇగో యమునా నది బొమ్మను మనం చూస్తున్నాం. యమునై తురైవనై. ఎప్పుడు చూసినా ఆ యమునా నది ఒడ్డులో అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటాట. ఏమయ్యా కృష్ణ, నీకేం పని లేదా? అక్కడెందుకు తిరుగుతున్నావు అంటే, ఒక్కొక్క రేవులో ఒక్కొక్కటి పడుతుంటే, ఒక చోట ఆల్చిప్పలు పడుతుంటే, ఒక్కొక్క చేపలు పడుతుంటే, ఇట్లాగా ఒక్కొక్క రేవులో ఒక్కొక్కటి ఎక్కువగా దొరుకుతుంటాయి. చెప్తాడట కన్నయ్య, ఈ యమునా తీరంలో ఆడపిల్లలు పడుతున్నారు, అందుకే తిరుగుతున్నాను అంటాడట. అందుకే ఈ యమునా నది దగ్గరే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడట. యమునై తురైవనై. అలాగే 2వ లైన్లో చూస్తే 3వ లైన్, ஆயர் குலத்தினில் தோன்றுமணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த దామోదరనై. ఈయన ఆ గోప వంశం ఏదైతే ఉందో, నంద బ్రజం ఏదైతే ఉందో, అక్కడ వెలిగేటటువంటి ఒక మణి దీపం అంట. మణిలాగా ప్రకాశిస్తాడట. అదే హైలైట్, ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. అలాగే దామోదరనై, తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి వాడు. తల్లి ఆహా, ఏం జన్మనిచ్చిందమ్మా, ఎలాంటి వానికి జన్మనిచ్చిందమ్మా. ఆమె గర్భం, ఆమె కడుపు చల్లగా ఉండాలి, ఆమె కడుపు పంటనే కదా ఈ కర్ణయ్య అని ఆ యశోదమ్మని అందరూ కీర్తిస్తున్నారట. అలాగే దామోదరనై అంటే ప్రపంచంలోని అంటే విశ్వంలోని అందరూ భయపడతారు పరమాత్మ యొక్క ఆజ్ఞకి. అదే కదా ఉపనిషత్తు చెప్తుంది, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భయాదగ్నిశ్చాంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అంటారు. అంటే సూర్యుడు ఉదయం సరిగ్గా తూర్పునే ఎందుకు క్రమం తప్పకుండా ఉదయిస్తున్నాడు, సాయంత్రం క్రమం తప్పకుండా అస్తమిస్తున్నాడో తెలిసినా? పరమాత్మ యొక్క ఆజ్ఞకు భయపడి. యముడు తన బాధ్యతలు తాను చేస్తున్నాడు, వాయువు తన బాధ్యతలు తాను పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, వరుణ దేవుడు సరిగ్గా. అందరు ఎవరి పనులు వాళ్ళు మంచిగా ఎందుకు చేస్తున్నారు తెలుసా? పరమాత్మ యొక్క ఆజ్ఞకు భయపడి. అలాంటి ఆయన్ని యశోదమ్మ ఏం చేసింది? చెవులు పిండి తాడు తీసుకొని కట్టేసేసిందట రోలికి. అందుకే దామోదరుడు అని పేరు పరమాత్మకి. దామము అంటే తాడు. ఆ తాడుని ఇలా పొట్టకు కట్టి రోలికి కట్టేసింది. దామోదరనై అనేటటువంటి పదంతో ఇగోండి యమలార్జున భంజనం.
ఈ బొమ్మలో మనం ఇవన్నీ చూడొచ్చు ఈరోజు. దామోదరుడిగా స్వామి రోలుకి కట్టేస్తే ఆ మద్ది చెట్లలోంచి వెళ్ళిపోతే ఇదిగోండి ఇక్కడ దేవతలకు శాప విమోచనం జరగడం, అలాగే ఇదిగో అమ్మ యశోదమ్మ ఎలాగ కట్టేసి దండిస్తుందో ఇది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అలాగే తూయోమాయి వందునాం తూమలర్ తూవిత్తొషుదు, ఇక్కడ అర్చా విగ్రహ స్వరూపంలోని పరమాత్మను మనం ఎలా ప్రార్థించాలి, ఎలా పూజించే విధానం. తూమలర్ తూవిత్తొషుదు, ఇగో ఇక్కడ ఏనుగులు తామర పుష్పాన్ని ఇలా తీసేసి ఇలాగా మనకి విసిరి విసిరి కొడుతున్నట్టుగా, అంటే ఈ బొమ్మలో ఏనుగులు తామర పుష్పాన్ని విసిరేస్తున్నట్టుగా ఉంది. యాండి ఇలా చేస్తే కూడా పుణ్యం వస్తుందంటే ఓ తప్పకుండా వస్తుంది అని చెప్తున్నా అండాడు. అంటే మాకు భక్తి ఉన్నా లేకపోయినా కాసేపు ఓం కృష్ణాయ నమః, ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, విశుద్ధాయ నమః ఎక్కడో ఉంది బుర్ర, కానీ ఇలా చేసాం అది కూడా మంచిదేనా అండి అంటే మంచిదే అని చెప్తుంది అండాల తల్లి. తూమలర్ తూవిత్తొషుదు, ఎందుకు తూయోమాయి వందోం, పరిశుద్ధులుగా వచ్చాం. లోపల చాలా ప్రేమ ఉంది కానీ పద్ధతి తెలియదు. చూసారా, అంటే మానసికమైనటువంటి ప్రేమ పరమాత్మ పైన ఇది చాలా ముఖ్యమని చెప్తుంది. ప్రేమ అనేది లేకుండా నువ్వు రత్నాలు పెట్టినా, బంగారాలు పెట్టినా, పెద్ద బంగారపు మండపాన్ని చేయించిన ఏం లాభం అండి? ముందు ప్రేమ ఉండాలి నీకు స్వామి పైన, ఆ రకమైనటువంటి ఒక అనుబంధం ఉండాలి పరమాత్మ పైన. అది చెప్తుంది పాసురంలో. వాయినాల్ పాడి మనత్తినాల్సిందిక్క, నోరార పాడతాం, మనసార ధ్యానిస్తాం, పుష్పాలు స్వామిపైకి విసిరేస్తాం. అంటే మాకు పద్ధతి తెలియదు పూర్తిగా అని చెప్తుంది. మనందరికి కూడా అంతే కదండి, మనకి అన్ని ఆగమ శాస్త్రాలు వచ్చి వేద మంత్రాలు వచ్చి అలా చేస్తామా పూజ? చెయ్యం. అది చెప్తుంది ఆండాలి ఈ పాత్రలో. అలా చేసినా పర్వాలా, ముందు ప్రేమని నింపుకొని మనసులో భగవంతుడి పట్ల విశ్వాసం పెంచుకో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఈ పాశ్రంలో తెలియజేస్తుంది. ఇది 5వ పాశ్రం. తిరిగి మనం 6వ పాశ్రంలో కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.